హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతా సిస్టర్స్. న్యూ ఇయర్ వచ్చేస్తుంది. అలాగే సంక్రాంతి వచ్చేస్తుంది. బిజీ స్కెడ్యూల్స్, ఫుల్ ఎంజాయ్ ఫ్యామిలీతో చేయాలన్నప్పుడు మీరు కర్రీ ఎక్కువ టైం కేటాయించలేము. సో ఈజీగా అయిపోవాలి. అలాగే గ్రేవీ ఉండాలి. అలాగే టేస్టీగా ఉండాలి. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఇలాంటి రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయాలి. ఒకసారి జస్ట్ అన్నీ కలిపేసి పెట్టామనుకోండి, సూపర్ టేస్టీగా వచ్చేస్తుంది. సో దానికి ఈజీ ప్రాసెస్ చెప్పేస్తాను రండి. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొనేసి ఒక స్పూన్ వరకు అయితే మిరియాలు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, రాతిపూత, మరాఠీ మొగ్గ, మీ దగ్గర ఉన్న మసాలా దినుసులన్నీ కొన్ని కొన్ని జస్ట్ మీకు మీరు తీసుకున్న చికెన్ తగ్గట్టు అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 1 కేజీ తీసుకున్నాను, అది కూడా నాటుకోడి. సో దాని తగ్గట్టు అడ్జస్ట్ చేస్తాను. ఎండు కొబ్బరి ఒక చిన్న చిప్ప తీసుకొని దాంట్లో హాఫ్ క్వాంటిటీ అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. మనకు పెద్దవాళ్ళైతే గసగసాలు వాడేవారు. మీ దగ్గర ఉంటే గసగసాలు వాడండి. లేదు అంటే ఈ విధంగా అయితే కాజు ముక్కలు వేసుకొని వాటర్ ఏమి వేయకోకుండా జస్ట్ ఒట్టిగా అంటే జస్ట్ డ్రైగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత 2 ఇంచుల అల్లం ముక్కనైతే చిన్నగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసి అలాగే మనకు వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, ఒక వెల్లుల్లిపాయనైతేనా పీల్ చేసేసి ఈ విధంగా ముక్కలన్నీ వేసేసి ఇందులోకి కొద్దిగా వాటర్ చేసుకొనేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డైరెక్ట్గా ఒక కుక్కర్ తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో నేనైతే నాటుకోడి తీసుకున్నాను. నాటుకోడిని ఒకసారి అంతా క్లీన్ చేసేసుకొని అయితే ముక్కలన్నీ వేసుకోవాలి. మనం ఎప్పుడు కర్రీ చేస్తున్నా కూడా మనకి మెయిన్ 2 పాయింట్స్ అండి. ఒకటి గ్రేవీ టేస్ట్ ఇస్తే, సెకండ్ చికెన్. మనం తీసుకునే ఎటువంటి చికెన్ని తీసుకుంటున్నాం అనేది కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి కూడా ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది. అలాగే మీ దగ్గర ఉంటే కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర చాలా ఫైన్గా కట్ చేసుకోవాలి. సో ఇలా అంతా ఒకసారి స్ప్రెడ్ చేసి వేసుకున్న తర్వాత నేనైతే ఒక పెద్ద సైజు టొమాటోని మీరు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు. లేదు అంటేనా మన గ్రేటర్స్ ఉంటాయి కదా, సో చాపింగ్ గ్రేటర్స్, సో దాంట్లోకైనా వేసుకొనేసి అయినా సరే ఫైన్గా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఆనియన్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనము ఇది గ్రేవీ రావడానికి ఇవన్నీ టిప్స్ అన్నమాట. అలాగే కొద్దిగా పసుపు, మీకు తగినంత టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు అయితే కారము, అలాగే 2 స్పూన్స్ వరకు అయితే ధనియాల పొడి కూడా వేసుకున్నాను. అది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఇదంతా కలిపేది కాబట్టి ఇక్కడ కొద్దిగా జీలకర్ర, అలాగే కరివేపాకు కూడా మనం ఎటువంటిది ఎక్కడ వేయించట్లేదు ఇది. సో డైరెక్ట్గా వేస్తున్నాము. మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, సో అది కూడా ఇందులోకి డైరెక్ట్గా మసాలా పేస్ట్ వేసుకోండి. అలాగే ఈ మసాలా గ్రైండ్ చేసిన తర్వాత వాటర్ పోసి కూడా పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసి ముక్కలకి ఇవన్నీ బాగా పట్టేలాగా ఈ మసాలాను, కారము, ఉప్పు అన్నీ బాగా పట్టేలాగా అయితే ఈ విధంగా బాగా అంతా కలిపేసుకోవాలి. మీకు టైం ఉంది అనుకుంటే మీ మ్యాక్సిమం ఎంత టైం ఉంటే అంతవరకు పెట్టేసుకోండి. లేదు అంటే ఇమీడియట్గా చేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ టైం ఉంటే మ్యారినేట్ అవుతుంది, సో టేస్ట్ బాగుంటుంది. లేదు అన్నాకు డైరెక్ట్గా పెట్టేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే మనం మిక్సీ జార్లో కొద్ది వాటర్ వేసుకొని ఆ మసాలా అది కూడా వాటర్ వేసేసుకొని మనం ఇక్కడ క్వాంటిటీకి మీకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అడ్జస్ట్ చేసుకొనేసి అంతా మరి ఒకసారి కలిపేసుకోవాలి. సో ఈ విధంగా మీకు సరిపోలేదు అంటే మరొకసారి కొద్దిగా వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొనేసి అడ్జస్ట్ చేసి మరొకసారి కలిపేసి కుక్కర్ది మూత పెట్టేసుకొనేసి అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు ఇలా కలిపేటప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. అంటే ఒక 10 నిమిషాలైనా రెస్ట్ ఇచ్చామనుకో సాల్ట్ అనేది కరుగుతుంది. సో అప్పుడు మనకి కొద్దిగా టేస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే చెక్ చేసుకోండి. లేదు అంటే ఉడికిన తర్వాత అయినా కూడా చెక్ చేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టేసి నేను తీసుకున్నది నాటుకోడి కాబట్టి నేనైతే ఒక 5 విజిల్స్ దాకా రానిచ్చినాను. మీరు ఒకవేళ నార్మల్ది అంటే 2 విజిల్స్ 3 విజిల్స్ రానిచ్చినా కూడా సరిపోతుంది అనమాట. సో 4 విజిల్స్ 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసేసి చక్కగా కలిపేసి ఒకసారి ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మీరు సర్వ్ చేస్తాము అనేటప్పుడైతే ఈ విధంగా కొద్దిగా చిన్నగా ఫైన్గా కట్ చేసుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకొనేసి సర్వ్ చేసేసుకోండి. అంతేనండి. టొమాటో ఆనియన్ని మాత్రం చాలా ఫైన్గా కట్ చేసుకొని వేసుకోండి. సో అవే మనకి మంచి గ్రేవీ ఇస్తాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే హైప్ అనేది ఆప్షన్ ఒకటి ఉంది కదా, సో హైప్ చేయండి. సో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.